అధికారం కోల్పోయామనే అక్కసుతోనే విత్తనాల విషయంలో భారాస కృత్రిమ సమస్యలు సృష్టించేందుకు యత్నిస్తోందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి పాలనలో అపారమైన అనుభవం ఉందన్న కోదండరెడ్డి వచ్చే వర్షాకాల పంటలకు నెల రోజుల ముందే ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని వివరించారు. పచ్చిరొట్ట, పత్తి విత్తనాలు సహా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రైతులను ఆందోళనకు గురిచేసేలా భారాస ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. భారాస హయాంలో మల్లన్న సాగర్ భూసేకరణ విషయంలో గాని, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినప్పుడు కానీ తాము నిర్మాణాత్మకంగా ప్రవర్తించామని తెలిపారు. భారాస బాధ్యతగా ప్రతిపక్ష హోదాలో మెదలాలని కోదండరెడ్డి సూచించారు. రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల పత్తి పండియొచ్చు అని ఒక అంచనా ప్రకారం ఎన్ని ప్యాకెట్ల పత్తి విత్తనాలు కావాలనేది అంచనా వేసి వివిధ కంపెనీల ద్వారా మంచి దిగుబడి వచ్చే విత్తనాలను ఎంపిక చేసి 1,26,00,000 పత్తి విత్తనాలు వివిధ జిల్లాలకు పంపించడానికి ఎప్పుడో ఏర్పాటు చేసి పెట్టడమే కాకుండా ఇప్పటికే 51,40,450 ప్యాకెట్లు వివిధ జిల్లాలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంత పగడ్బందీగా మేము విత్తనాల పంపిణీ జరుగుతూ ఉంటే మీరు డ్రామాలు, కృత్రిమ కార్యక్రమాలు, మీరు ఇంత నీచంగా దిగజారడము ఒక రాజకీయ పార్టీగా మంచిది కాదు.